ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ వారం మాస శివరాత్రి 11వ తారీఖు వచ్చింది. ఆదివారం నాడు ఏకాదశితో వార ప్రారంభం. ఏకాదశి ఉపవాసం చేయడం, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 అక్షరీ మంత్ర జపం చేయడం ఏకాదశి నాడు విశేషమైన ఫలితం. ఇంకా శంకరుణ్ణి 11వ తారీఖు మనం వదలకూడదు. దేవాలయానికి వెళ్ళడం, ఆయనకి అభిషేక ప్రీతి కాబట్టి తప్పనిసరిగా పంచామృతాల్లో ఏది వీలుగా ఉంటే అది పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, వీటిలో ఏది అవకాశం ఉంటే అది పట్టుకెళ్ళి స్వామివారికి సమర్పించి ఆయనకు అనుగ్రహం మనం తీసుకోవడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మనం ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించకూడదు, నెగిటివ్గా మాట్లాడకూడదు. అనుకూలంగా మాట్లాడాలి, అనుకూలంగానే మనం చేయాలి. ప్రయాణం చేస్తున్నాం, చేయగలమా, లారీ వచ్చేస్తుందేమో నెగిటివ్గా ఆలోచించకూడదు. విమానం ఎక్కాం, పడిపోతుందేమో, ట్రైన్ ఎక్కాం, పడిపోతుందేమో, ఇలాగా నెగిటివ్ ఆలోచనలు మనిషికి పనిచేయవు. పాజిటివ్గా ప్రయత్నం గట్టిగా కనుక చేసినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తామనే లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి. గ్రాముల యొక్క బలాబలాలు తెలుసుకుని అనుకూలంగా ఉన్నప్పుడు కొంచెం వేగంగా వెళ్ళడం, అనుకూలంగా లేనప్పుడు కొంచెం రిస్క్ తీసుకోకుండా 1-2 సార్లు మనం పరిశీలన చేసి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. తద్వారా ప్రతి మనిషి కూడా ప్రతి పని యందు దైవ బలం వలన, మానవ ప్రయత్నం వలన రెండూ కలిసి రావడం ద్వారా తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. మన ఈ వారం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంది, మనం ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి సప్తమ, అష్టమ, నవమ, దశమ స్థానాల్లో చంద్ర సంచారం. అష్టమంలోనే గురుడు, అష్టమంలోనే రవి, సప్తమంలో కుజుడు. గ్రహముల యొక్క బలాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. వార ప్రారంభం అంటే ఆది సోమవారాలు, శుక్ర శనివారాలు కాస్త బెటర్గా అంటే అనుకూలమైన వాతావరణం ఉన్నది. అంటే గ్రహముల యొక్క బలాబలాలు చూసినప్పుడు ఒక ఆయన మెసేజ్ కూడా పెట్టారు దీని గురించి. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే, ఈ యొక్క ధనురాశి వారికి గ్రహముల యొక్క బలం సామాన్యంగా ఉన్నప్పుడు దైవ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఏ పని అవ్వట్లేదు అనే నిరుత్సాహం, నెగిటివ్గా ఆలోచించడం, చికాకు పడడం అవన్నీ కరెక్ట్ కాదు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రాశికి ఇలా ఉండొచ్చు. అప్పుడు మనం నిదానంగా ఉండాలి, ఏకాగ్రత చిత్తంతో ఉండాలి, ప్రతి పనిని మరింత శ్రద్ధగా చేయాలి, మరింత శ్రద్ధగా చదవాలి. విద్యార్థులైతే చదవాలి, రాజకీయ నాయకులైతే మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు ఉండాలి, ఉద్యోగస్తులైతే వ్రాత పనుల్లో ప్రతి పని యందు కూడా లక్ష్యంతో పనిచేయాలి. నిర్లక్ష్య వైఖరి ఈ రాశి వారికి పనికిరాదు. నిర్లక్ష్యం ఉండడం వల్ల ఆ పని పాడైపోతుంది తప్ప ప్రయోజనం లేదు. మరి ఎప్పుడు ఇలాగే ఉంటుందా అని అంటారు ఒకళ్ళు. ఇప్పుడు ఎందుకు ఉంటుంది? తాత్కాలికంగా కొంతకాలం గ్రహముల యొక్క ప్రభావం అనుకూలంగా లేనప్పుడు మానవుడు గట్టి ప్రయత్నం చేయడం చాలా అవసరం. ఎప్పుడు మా రాశి ఇలాగే ఉంటుందా, మాకు ఈ రకమైన ఇబ్బందులే ఉంటాయా అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. అలా అనుకోకూడదు. దైవ బలాన్ని పెంపొందించుకోవడానికి, రోజు పాజిటివ్ వైబ్రేషన్ డెవలప్ చేసుకోవడానికి
శివాలయానికి వెళ్ళాలి, శివ దర్శనం చేయండి. లేదా విష్ణువు ఇష్టమా, విష్ణు దర్శనం చేయండి. ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళండి. పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకోవడం కోసం, మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం మీ యొక్క ప్రయత్నం చేయండి. అన్ని రంగాల వారికి బాగోలేదనే మాట లేదు, గతం కంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. దానాల్లో నువ్వులు కానీ నూనె కానీ దానం చేయండి. నూనె అంటే దేవాలయంలో దీపం పెట్టడానికి ఇవ్వండి.